అందశ్రీ గారికి ప్రతి మనిషికో స్వార్థం ఉంటుందంటుంది. అందశ్రీ గారికి ఉన్న స్వార్థం ఏంటి? తింటావా మరి? వినాలన్నది నా కూతురు అడుగుతుంది మా వాక్కు, నాన్న నీ చివరి కోరిక ఏంది? వదివిడా బాగుండదంటే చెప్తే లేదు నాన్న వినాలని ఉన్నది నాకు. చిరునామా లేని మరణం నా కోరిక. చిరునామా లేని మరణం. ఓకే, నా కోరిక అది, నా చివరి కోరిక. అదేం కోరిక? అంతే, అదే అది నీకు అర్థం కాకపోతే మళ్ళీ ఎప్పుడన్నా అడుగు చెప్తాను. చిరునామా లేని కోరిక మరణం. చిరునామా లేని మరణమే నా చివరి కోరిక. అది ఎట్లా సాధ్యమైంది? అవుతుంది, అయింది కూడా చాలా మందికి. నీకు ప్రపంచానికి వెలుగునిస్తున్న సూర్యుని మీద దాన్ని కూడా పరిశోధన చేస్తాం. ఇంట్లో నేల మీద నిలబడేందుకు ఏ పేదోడికి నీడుండదు, కానీ చంద్రమండలాల మీద సూర్యమండలాల మీద ఎవరికైనా ప్రపంచాలకు అమ్ముకోవడానికి కానీ పల్లె పరిశోధనలు దేశ ప్రఖ్యాతి కోసమే. అయితే ఇక్కడ పండియరాదుర్ర పంటలు, ప్రతివాడికి ఆకలి లేకుండా చేయరాదండి. ఇక్కడ నిలువ నీడ లేనోళ్ళు 4 తెరచాపలు కట్టుకున్నట్టు పాత చీరలను కట్టుకొని కాపురం చేసి రోడ్ల మీద సంతాలను ఉత్పత్తి చేసుకొని చస్తున్నారయ్యా. వాళ్ళ కోసం మీ కళ్ళు కనబడయి, మీకు చెవులు, వాళ్ళ ఆర్తనాదాలు మీ చెవులకు వినబడవు. మీరు గవ్వను రివ్వితే ఆకాశమెత్తు ధనాలను రాచిపోచేతందుకు నీ దరిద్రం. నాదొక్క మనవి, రామరాజ్యం సుభిక్షమే. సెల్లుడు చేద్దాం, చేతులెత్తి దండం పెడదాం, ఎవడొద్దన్నాడు? అన్నమో రామచంద్ర అనే పదం ఈనాటికి రామపదముతో రామాయణ పదముతో సమాంతరంగా ఈ నేల మీద ఎందుకు వర్ధిల్లుతున్నది? గొప్ప రాజ్యం అయితే ఇది ఉండదు కదా. నాకు తెలియదు, మీరు విశ్లేషించుకోండి. ఈ అన్నమో రామచంద్ర అన్న నినాదం రామపదానికి తీయనంత విస్తారంగా వర్ధిల్లుతున్నది. ఈ మధ్య కాలంలో అన్నమో రామచంద్ర అనే దాంట్లో రామ పోయింది, అన్నమో చంద్ర అంటారు. ఇప్పుడు ఇక అది మీరు ఉపమానం చేసుకోవాలి. అన్నమో చంద్ర అంటారు ఇప్పుడు అంటున్న పరిస్థితి. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.